ఇక విశాఖపట్నంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిపై ఆరా తీశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలపై కూడా వివరణ కోరుతున్నారు. ప్రతి ఎమ్మెల్యేతో విడిగా 5 నుంచి 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా నేతలకు జనసేన అధినేత ర్యాంకులు ఇవ్వనున్నారు. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, ఎమ్మెల్యేలపైన ఎటువంటి సర్వే చేయించారు, ఎటువంటి రిపోర్ట్ ఇవ్వనున్నారు, ఎటువంటి ర్యాంక్స్ ప్రకటించనున్నారు? శ్రీదేవి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రధానంగా 2 సమావేశాలు నిర్వహించారు. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ లెజిస్లేటివ్కి సంబంధించినటువంటి విభాగం ఏదైతే ఉందో జనసేన పార్టీకి సంబంధించి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా 2 ఎంపీలు ప్రధానంగా ఈ సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పూర్తిగా కూడా 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఈ సంవత్సరన్నర కాలం పాటు ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు పైన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక సర్వే చేయించినట్లు కూడా తెలుస్తుంది. ఈ సర్వేకి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఈరోజు ఎమ్మెల్యేలతో ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా 3 తీర్మానాలు ప్రవేశపెట్టినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత నియోజకవర్గాల వారీగా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఎందుకంటే దీనిపైన ఏదైతే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా జరిగినటువంటి విధ్వంసం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గాల యొక్క పనితీరు, ఎమ్మెల్యేల యొక్క పనితీరు, అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిపైన కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సమీక్షించినట్లు కూడా తెలుస్తుంది. ఒక సర్వే రిపోర్ట్ను ఆయన ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ర్యాంకింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాలు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఉన్నటువంటి సమాచారం మేరకు ఇంకా పనితీరును మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి కార్యకర్తలను, ఉన్నటువంటి ప్రజలందరితో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉన్నటువంటి కార్యకర్తలకు అండగా భరోసాగా ఉండాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయంటే 2019 నుంచి 24 వరకు 0 to 1 ఏదైతే ఒక సీట్ను సాధించినటువంటి క్రమం, ఆ తర్వాత 2024లో ఏదైతే ఒక సీట్ నుంచి 100% స్ట్రైక్ రేట్కు ఏదైతే ఏ విధంగా జనసేన ప్రయాణం ఈ 10 సంవత్సరాలు కొనసాగిందో ఈ 10 సంవత్సరాల ప్రయాణాన్ని, ప్రస్థానాన్ని ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడికి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఈ పనితీరు ఎవరైతే ఉందో కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తలు జెండా పట్టుకుని పార్టీ వెనకాల అటు అధినేత వస్తున్నాడంటే వారందరికీ కూడా ఘన స్వాగతం పలికారు. అందరినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అటు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే, అటు ఒక హోదాలో ఉన్నటువంటి చైర్మన్ ఎవరైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ భరోసా ఏదైతే ఉందో దాన్ని కల్పించాలని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానంగా 3 తీర్మానాలు ప్రవేశించినట్లు కూడా తెలుస్తుంది. ఈ 3 తీర్మానాలు కనుక చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత పెన్షన్ల పెంపు దగ్గర నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ శాఖల్లో ఏదైతే తన నిబద్ధతగా నిర్వహిస్తున్నటువంటి 5 శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ 5 శాఖల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏదైతే తీసుకొచ్చారో వాటన్నిటిని కూడా గుర్తు చేశారు. ఆ గుర్తు చేసినటువంటి వాటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ అభినందించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొట్టమొదటిగా బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం వంటి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి దీనికి మద్దతు పలికినట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే జనవాణికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా జనవాణిలో చర్చిస్తూ ఇది చాలా శుభపరిణామం. ఇటు చట్టసభలో కూడా ఇటువంటి అంశాలు చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుందని అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిపినట్లు కూడా తెలుస్తుంది. దీన్ని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు దీన్ని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దీన్ని బలపరిచినట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు 3వ అంశం సోషల్ మీడియాలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వీటన్నిటిని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాటన్నిటిని కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఎదుర్కోవాలని కార్యకర్తలు సన్నద్ధం చేశారు. ఈ తీర్మానాన్ని అటు లోకం మాధవి ఏదైతే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ప్రవేశపెడితే దీన్ని ఆర్ఎన్ శ్రీనివాసులు దీన్ని మద్దతు. మొత్తానికి ఈ రోజు మాత్రం ఈ 2 సమావేశాలు ప్రధానంగా మరి కాసేపట్లో ఈ సమావేశం కూడా ముగుస్తుంది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేశారనేది మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు
కార్యవర్గ సభ్యులు బయటకు వచ్చిన తర్వాత తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకో. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో లెజిస్లేచర్ మీటింగ్ తెలంగాణలో 4 జిల్లాలకు